చూసారా, ఏదో ఏదో మంట పెట్టి కాలుస్తున్నారు మా అమ్మ. అదేంటో చెప్పట్లేదు. ఏం కాలేదులే కానీ ఇక్కడ ఏం పెట్టారు ఏంది? మా ఇల్లంతా పొగ చుట్టిచ్చేసారు, మా ఇల్లంతా ఇట్లా చేసేసారు. ఏం పెట్టారు దీంట్లో అసలు? మీరు చెప్పండి మమ్మీ. నేను నిద్రపోయి లేచేటప్పటికి ఇంట్లో ఇలా జరుగుతుంది. నాకు తెలియాలి ఏంది ఇది? తాటికాయ, తాటిపండు కాలుస్తున్నారు. తాటిపండు ఎవరికైనా తెలుసా? మీలో ఎంతమంది తెలుసు? కామెంట్ చేయండి. తాటిపండు ఇదిగోండి. దాన్ని కాల్చడానికి ఎంతమంది బాలికలు వచ్చున్నారో చూడండి. పచ్చిది కాదు, పండు. నేను చూస్తుంటే అమ్మా కోడు. ఇంకో మా మరదలు కూడా కష్టపడుతుంది దానికోసం. అయ్యి ఎంత ఎర్రడైతే అవి పడి అమ్మా వచ్చేటప్పుడా నేను కట్టెలు తోలుకొని వస్తుంది. నేనా ఎంతసేపు కాలాల ఇది? ఇంకానా బాగా మగ్గాలా? అయితే అది మంట రావలేదు కదా, ఇలాగే ఉండని రాసుకుంటుంటది. పొయ్యి అయిపోయింది, పొయ్యి చెక్క పెట్టేస్తే బాగా ఉడకద్దమ్మా. నేను ఆయన మంట వేస్తా, పెట్టకూడదా? నువ్వు పొద్దుపోద్దు ఏం పొద్దునైనా తినచ్చు కాల్చి పెట్టుకుని. మేము అప్పుడు దాకా ఆగలేము కదా. తొందర ఎక్కువ అని, ఆడవాళ్ళకి తొందర ఎక్కువ. అలాగనే కదా ఫ్రీ బస్సులు ఎక్కెళ్తా ఉన్నారు ఆడవాళ్ళంతా మగవాళ్ళని రానికుండా. ఇంకొక ఆమెకి తొందర ఎక్కువ, ఒక ఆమెకి అందం ఎక్కువ, ఒక ఆమెకి తొందర ఎక్కువ. తీసుకొని గిడ్డి అన్నది ఆకపోతే గిడ్డగా తెచ్చిందా? కావాలా? వద్దు.